నీ కలియుగ మందిర కంపన కలహ భోజనమును కావాలన్నావు గాని కారణాలంటే వచ్చిన కోటి ఉండవస్తున్నారు వారమైన తపస్సు పెట్టారు. ఆ తపస్సు వద్ద కానీ వెళ్ళామంటే నీకు చక్కని కమ్మన కలహ భోజనము దొరుకుతుంది. కానీ మీ ఎనభై ముగ్గురు కూడా వస్తారు తండ్రి. బలమైన గోళీ వస్తా నాకొద్దు బాబు. అలాగిన శాసనుడు ముఖ్యమంత్రి శ్రీరామునాడా ఎలాగా ఉన్నాడే ముక్కోటి మునేశ్వరులు గౌరవ తపస్సుగా ఉన్నారట. ఆ తపస్సుల వద్దకు వెళ్ళి నారదుల వారు ఏం పనిగా మెరుగుతా ఉన్నారు గోవిందా. నారాయణ నారాయణ ఓం నమః శివాయ. నారాయణ 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 ఓం నమః శివాయ. నారాయణ 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 బాబు నువ్వు ఎక్కడ మాట్లాడదా. నువ్వు ఎంత పట్టుకున్నా లాభం లేదు కానీ సోదరుడి కానించమయ్యా. సోదరి ఎలా ఉండవా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వచ్చి నా తపస్సు భంగం చేసే కారణమే కానీ సందేశమే మీ నారదా. ఎక్కడ పోవారు ముగ్గురున్నారు. నారాయణ 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 నారదా. నీకు మత తప్పదా మత పెట్టినదా ఆ టీవీలో పోవడా. ఈ శ్రీమూలోకలో కానీ ఆ పైలోకలో కానీ ఈ ఊరిలో కానీ నిమించిన వారు నగర గొప్పవారు ఎవరు ఉండరు ఉండపోరు. నువ్వు ఉన్నారన్నా కాబట్టి ఒక్కసారి అనిపోయిన వాళ్ళంటే ఎవరొచ్చుము. బ్రహ్మదేవుడు మిమ్మల్ని పిలిచిన వారే శాంతి. నారాయణ నారాయణ నారదా. శాంతి శాంతి అనుభవి చేసేంత తీసుకొస్తాంత లోపల బయటకు వస్తుంది. నారదా ఏమిటి నారదా. బ్రహ్మణ కానీ బ్రహ్మదేవుడు శాంతి అయిన శాంతి. నారదా ఒక పిచ్చికలు రాసుకునే బ్రహ్మదేవుడు రాసుకున్నకి ఆయన అక్కడ గొప్పవాడా ఇచ్చిన వాడే నారదా. అట్లా పోతే నేను శిష్యులు వచ్చినాను. ఇంకా అన్నారు ప్రేమలు తప్పును మీరు చెప్పమంటే కప్పు పడతావు నారదా. సత్యమ పలికినొచ్చు నాకు ఏ రకమైన కప్పతాపాలు ఉండవయ్యా. మిమ్మల్ని విజల వాడే నారాయణ 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 పొడుగు నారదా. నారదా ఎమిడి నారదా. ఒక శ్మశానంలో కాపులో ఉండే వాడు ఆ బూడిద మొక్కమోడు అయినా కనకపోవాడా మిమ్మల్ని ఇచ్చిన వాడే ఇంకా తెలుపును. నేను సుత్తే కోపసారి నేను సుత్తే బ్రహ్మసారి. బ్రహ్మసారివా నారదా. నీ శరణ పడుకొని ఎవరికి తెలియదు
నారదా ఒక పుల్ల ఏలన్నా నీ తర్వాతే ఆ పుల్ల తీయాలన్నా నువ్వే కదయ్యా అయ్యే నారదా ఒకటి కలపాలన్నా ఒకటి విడిదీయాలన్నా నీ వల్ల అవుతుంది కానీ మా వల్ల ఏమవుతుంది ఇంకా ఏదైనా ప్రేమాలు చెప్పుము ఏమడిందిరా బాబా అలా కూడా అల్లొచ్చింది నారదా వైకుంఠపురం ఎవరు వైకుంఠరమణ ఆది విష్ణుడు మిమ్మల్ని ఇచ్చిన వాడే నమో నారాయణ ఎంత పాడైపోయింది మీద బిడ్డ సిగ్గు లేకుండా ఆడసి చేత కాలపెట్టున్నాడు విష్ణుడు ఆయన అక్కడకపోవారా వచ్చిన వాడే నారదా ఏ కోటి సెంట ఆపరలో పలుతాయంట నువ్వు ఎన్నారో చూసినా నువ్వు ఆడ మనిషి కూడా నువ్వు నా మనిషి కాదయ్యా నారదా ఈ త్రిమూల లోకాల తిరిగి ఎవరు గొప్పవారు ఎవరు శాంతమంతులు నేను చూసి వచ్చదను నేను వచ్చే వరకు కూడా నా యొక్క పట్టబడి సేవయ్యా నేను వెళ్ళి వచ్చిందని కదా సర్వే జన సుఖరూపంతో నమ శివాయ నీకు ఈ ఊరితో తిరిగి పట్టింది అయినా తిరిగేస్తారు వదిలేస్తే లోపల వస్తున్నప్పుడు ఎప్పుడు కొట్టింది తిరిగిరా హలో ఈ బుక్కవారి ఎక్కడికి వెళ్తున్నాడు అనుమతాలు ఎవరేదంటే నీకు నాకు కలిపి స్థాపన పెడతాడు మాట్లాడవాల ధైర్యం ఉన్నాడు లోపలికి వచ్చే మురేంద్ర వాడు ఏం పలికి పెడతా ఉన్నాడు బ్రహ్మదేవా 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 అయ్యా నేను చెక్కాడానే గోపురాలంటే ఉండవు కానీ బ్రహ్మదేవా ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు అయ్యో బ్రహ్మదేవా మమ్మల్ని ఎందుకు పుట్టించావని ఈ నాళ్ళందరూ మనసులో తెలుసుకుంటారని ఓ బ్రహ్మదేవా ఇదే నా గుడిసే
మొత్తం అందుకు చేతనే కలియుగంలో గుళ్ళు గోపురం లేకుండా పోని పోయి బ్రహ్మదేవా నన్ను ఎందుకు పుట్టించేవయ్యా నా తలరాత ఎలా రాసావని మనసులో మానవులు తెలుసుకుంటారు గాని ఎవరు కూడా సయ్యద్ది నమస్తే అని పెట్టరు అంటే ఆయన అగమ పట్టాలు ఎలాగా ఉన్నారు భగవంతుని కల్లారా చూసి ఎవరు కూడా మాట్లాడతలేదు అప్పుడు లోపలికి వచ్చిన మునందుల వారు ఏ పని వెళ్తా ఉన్నారు గోవిందా శంకర శంకర పరమేశ్వర నీ యొక్క గ్రహం రావాలంటే 7,700 తప్ప 7 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. నేను ఎదరంటి కిలోమీటర్ల దాకా పోనీ అంతే ఈ రోజు పేకరని ఎలా తగ్గించేసాను నల్లాక శంకర పరమేశ్వర అటువంటి గురుగారిని యొక్క నాకు వస్తే నువ్వు సాధ్యం లేదు, నువ్వు మాట్లాడటం లేదు. ఇక సభలో పరమేశ్వరయ్యా ఇక భూలోక మందు అనేక రకమైన గుళ్ళు ఉంటాయి, ఇక గొప్పలంటే ఉంటాయి. కానీ శంకర పరమేశ్వర ఈ యొక్క ఆడస్త్రీ కూడా మీ యొక్క పూజకి పశువుకు లేదయ్యా, మీ యొక్క ఆత్మలింగానికి విభూతులైనట్టు పూజ చేస్తారు. ఏ శంకర పరమేశ్వర ఇదేదో ముడిసే కలియుగం ముందు పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు శంకరుడు ఉంటాయి కానీ ఎక్కడ కూడా శంకరుడు నిజ రూపాల పూజల పునస్కారాలు ఉండవు. ఆత్మలింగానికి విభూతి పుట్టదు కానీ పసుపు కూడా ఉండవు. అంటే నాయనా పెట్టారు ఆదిష్ణుడు ఎలా ఉన్నాడయ్యా అటువంటి గురువు గారు అడుగుల మూడనెత్తం వల్ల ఈ యొక్క పట్టణం ఒంటిగా నడిచి వచ్చాను. బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మ దేవుడికి శాపనగర పెట్టాను, కైలాసపట్నం వచ్చి శత్రుడు శాపనగర పెట్టాను, ఈ అన్నదమ్ములతో శాపనగర పెట్టాను. కానీ
ఎప్పుడైతే భగవంతుడు గుండెల మీద తన్నాడు భగవంతుడు బాధపడ్డాడా? భగవంతుడు బాధపడలేదండి. మాత్రం కూడా భగవంతుడు బాధపడలేదు. గట్టి గాని తల్లి తల్లి నా కట్టిన వదలండి పాదం మోపు నాకే ఇంత నొప్పి పుట్టిందంటే ఈ పాదం ఎంత నొచ్చుకున్నాదో అలాగని శాతం మీద కూర్చోబెట్టి 12 బాధాలు పట్టుకున్నాడు. భగవంతుడు ఎప్పుడైతే బుక్కుమారు కాలు పెడతా ఉన్నాడో ఏర గర్మచేత భగవంతుడు ఒకరితో సేవ చేసుకుంటామే కానీ ఒకరు సేవ చేసుకుంటే ఏమిటో తెలియదు. గుళ్ళో కాళ్ళు దేవతలు నాకు కాళ్ళు పెడుతున్నాడు కదా అని ఏర గర్మచేత నూరుకుని లాగుతా ఉన్నాడట. ఎప్పుడైతే నూరుకుని లాగుతా ఉన్నాడో అది కలుగుండాది పడగనేలు పెట్టి 3 ఎకరాలు వేశారు. కళ్ళ కవర్మంతా తీరిపోయి ఈరప్ప పెట్టబోని భగవంతుడు నుండే పాదాల మధ్యకు వచ్చి బాధపడిపోతా ఉన్నాడు. గోవిందా మహానుభావ శరణ్య హైదరాబాద్ లో ఉంటారు. ఓయ్ మహానుభావ కళ్ళ కారం చేసుకుంటాను నేనయ్యా. కళ్ళు పేలిపోయి కొంచెం పులిహారండి పెట్టుకో. అరికాలంలో కళ్ళ కవరమంతో తీరిపోయింది. అవతారం సాధించి అవతారం ఎత్తారు. నువ్వు గొల్ల ఏదోడు కొడుకునా గొల్ల గొప్పడిగా పడతావు. అప్పుడు ఇస్తే నేను నీకు దెబ్బకి దెబ్బ. మహాను బాబా అలా అయితే మనం అక్కడ చూసుకోవచ్చు. అది కొట్టుగానే కొట్టు. ఓయ్ మహాను బాబా మళ్ళీ ఎన్నాళ్ళకో ఏమిటో నీ దర్శనం ఒకసారి దర్శనం చేసుకుంటానయ్యా. చేసుకో ఎక్కడ అంటే గురువు గారు గట్టిగాడ బ్రహ్మదేవుడు ఉంటారంట. ఆ బ్రహ్మదేవుడు చేసుకుంటానండి. ఇంకా రాకం 5 నిమిషాలు రావాలి. హలో నాయన తిరుపతి లక్ష్మీదేవి కల్లారా చూస్తే నేను తప్ప వేరే వాళ్ళు కూర్చుంటే భస్మం అయిపోతాడు. ఎవరో సన్నాసులతో తగ్గించుకుంటమే కాకుండా మీద కూర్చుండబెట్టి పాతలో పెడతారా? అలాగని భగవంతుడితో హాజీ లక్ష్మీదేవి జగడబడతా ఉన్నది. పోయిందా ప్రాణేశ్వర అయ్యో నాదా
వెళ్ళకూడదు. అవునండి. నీళ్ళు ఉంటే రాజ్యం వెళ్ళకూడదు. రాజ్యాలకు వెళ్ళకూడదని మాత్రము పెట్టాడు. అంటే నాయన ఎంత మగవాడైనా కానీ 2 రోజులు కానీ భార్య కానీ పుట్టినకి వెళ్ళిందనుకో ఆడి పొత్తుకంతా కూడా తాపత్రం అయిపోతుంది. అవునండి. ఆడి పొత్తుకంతా కూడా మగవాడి తాపత్రం అయిపోతుందంటే 2 రోజులు కానీ భార్య కానీ పుట్టినకి వెళ్ళిందంటే కనీసం వండి పెట్టే తుక్కు ముక్కు ఉండదు. వండి పెట్టే మొక్కు ఉండదు. ఎవరు తిన్నా కొంచెం వాడే ఇక్కడ కావాలి. కనీసం నీ కాసి కూడా ఉండవు. కనీసం నీ కాసి అంటే నాయన భగవంతుడికైనా తప్పలేదు. భగవంతుడికైనా తప్పలేదండి. లక్ష్మీదేవి కోసం బాధపడతామో తప్పలేదట. లక్ష్మీదేవి కోసం బాధపడతాం తప్పలేదండి. ఆయన కోసం నువ్వు అయ్యా వేతనపడి పోయినావు. ఆయన కోసం నువ్వు అయ్యా వేతనపడి పోయినావు. లోకం ఇష్టపడి ఇల్లు వచ్చినావు. లక్ష్మీదేవి కోసము పట్టం విడిచిపెట్టి పూర్వక పట్టం వల్ల దిగిపోవాల్సి వచ్చిందట. అంతకు తెలిసిన కలియుగములు వెంకటేశ్వర అవతారం ఎత్తి ఈ భూలోకములు ఉండిపోవాల్సి వచ్చింది. భూలోకమందు భూలోకంలో ఉండిపోవాల్సి వచ్చిందండి. వచ్చిందట. విప్లవంలో భగవంతుడు కూర్చుంటారు. బ్రహ్మదేవుడికి ఆరాధించి ఇప్పుడంటే మనం ఎవరికి కబురు చెప్పాలన్నా టెలిఫోన్ చేస్తే పోతుంది. ఒక్క ఫోన్ కూడా తెలియచేస్తుంది. వ్యాపార దేవతలకు ఏ కబురు చెప్పాలన్నా కానీ నారదుల వారే వెళ్ళి చెప్పాలి. ఈ కథ ఇంతటితో ఆగిపోయేలాగుంది. అవునండి. ఇక్కడితో ఉంది. తండ్రి గారు చూస్తే వారమైన తపస్సులో ఉండిపోయింది. తండ్రి గారు చూస్తే పుట్లపాలైపోయాడు. ఈ కబురు ఎలాగైనా సరే మా తండ్రి గారికి చేరయ్యాలి. అలాగని పల్లాపురం చేస్తానండి. లక్ష్మీ చేద్దామంటా చూస్తే కష్టం గురించి ఘోరమైన తపస్సులో ఉండిపోయావు. అక్కడ మా తండ్రి గారు చూస్తే పుట్లపాలు అయిపోయావు. వెళ్తావా నువ్వు ఎల్లు, లేకపోతే మా తండ్రి గారికి దక్కడమ్మా ఆయన కుమార కబురుంటే తీసుకొచ్చామా గనక దాన్ని తగిన ఉపాయం కూడా నువ్వే తప్పునాయన అంటుంది. చెప్పుతున్నా అడిగించు. మా తండ్రి అయిన బ్రహ్మదేవుని వాదించు. పెద్దవాడు కన్నా కావుతావు. మా చిన్నారి శక్తున్న వాదించు కాబట్టి అలాగే ఎంత దగ్గర తల్లు పెద్దవాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఆలోచిస్తున్నారు.
బతకాల్సిన వాడు కాబట్టి ఏడు చేసుకున్నది అందుకే చేతనే ఎంత డొప్పటి గృహం కట్టుకున్నా గానీ గృహం కట్టుకున్న వాడు ముందుగా కొంపలోకి వెళ్ళకూడదు. అవునండి. గృహం కట్టుకున్నవాడు ఇంటి యజమానులు వెళ్ళాక ఉండదండి. యజమానులు ముందుగా గృహంలోకి వెళ్ళాక ఉండదు. ముందు యాగెళ్తుంది, వెనకాల దూడెళ్తుంది. వెనకాల గృహం కట్టుకున్నవాడు గుమ్మకాడ గుమ్మడికాయ కొట్టి ఇష్టముతో పొట్టు పెట్టుకొని గృహప్రవేశం చేస్తాడు. బ్రహ్మదేవుడు అవయ్యాడు, అక్కడు మా దేవతలు యావూరు అయ్యారు కదా. ఎవరు దేవతలే ఆవులు కూడా అయ్యారు కదా. ఈ నాటకం అంతా రత్తి కట్టాలంటే నువ్వు కూడా అవతారం మారిపోవాలమ్మా. కూడా అవతారం మారిపోవాలన్నా అంటే ఈ అవతారం వెళ్ళేవాళ్ళు నీ దగ్గర ఆవులు ఉన్న ఎవరో కొండరు రాష్ట్రంగా గొల్లబామ అవతారం ఎత్తాలన్నా. నా హరదవారం వాళ్ళకించి రూపం తెచ్చుకున్నారు. ఈ యావు నీతో తీసుకొని బాలపడి పట్టాడు మహిళ
కన్నానే అమ్మాయి లోన ముగ్గురు నలుగురు ఉన్నారు వాటికి సరిగ్గా కట్టలేదు ఏం చేస్తాం బాబాయ్ సర్దుకుంటున్నాయి అప్పుడు ఒక ఆయన అన్నాడు పడుకున్నారు పక్కన ఇష్టపడతాను శేషమోహం మీద అవునవును ఆ బస్సు వెళ్ళమ్మా ఇంకొక ఆయన నీ ఆవిడ దోడనే కొందామని ఉంది కానీ బొమ్మలకి పాపం కొన్ని బొట్లు పడిపోతున్నారు ఇంకా పళ్ళ మీదకి వెళ్ళే తల్లి వాళ్ళ పిలికెళ్ళమంటావా అక్కడ ఉన్నారేమో చూద్దాం గోవింద గట్ట మీద 90 ఎంత కన్యాహో 90 కొనాలంటే నలుగురు కూర్చున్న 4 సెంటర్లోకి వెళ్ళాలి. నలుగురు కూర్చుని కొద్దిగా ఎదరగలితే డబ్బులు ఉంటారు. కొద్దిగా అంత కొద్దిగా ఎక్కడ కొద్దిగా ఎదరకే ఇప్పుడు అక్కడ కానేలకు కొద్దిగా ఎదరగలితే మా ఊళ్ళో కొనేస్తారు. ఎలాగెళ్తే మాసాలు వద్దు మీద వెళ్ళిపో మా బాగా బాబు ప్రసాద్ వెనకాలకమ్మా వెనకాల ఎవరు కొన్నాక ఎక్కడ కొన్నారు మా వాళ్ళందరూ వెనకాల గోదర కొట్టుంది తల్లి బాగా కొట్టారంటారమ్మ మా ఊళ్ళు గోవిందే
అవినీతి తొలగొస్తున్నాయి ఎలాగైనా సరే అవినీతి కొడుకు రవాణాదా అంటుంది. ఎంత మగదాల మగవాడైనా కానీ భారీ మాట కాదనగలడా? భారీ మాట కానీ కాదనడనుకో ఆడ కంచం మాంసం బయటపోతుంది. ఏంటండి ఆడ కంచం మాంసంనే కంచం పడిపోయిన పనులు జలగలాగా పెట్టుకుని తినొచ్చు. మాంసం పడిపోతే దోమలు ఎండాకాలం వేసవికాలం మా ప్రసాదంగా తెలడం అలా బాగా ఏమో చూస్తలేదు. అయ్యో అంటే ఆనాడు చూస్తావా సోలాపురి మహారాజు గారు భార్య మాటలకించి సీతారామ చంద్రమూర్తికి నమ్మడి మొట్టంటే అడుమంతుడు గొల్లయ్య దేవుడు కూడా గొల్ల కోపం అంటే రాజుగారు మట్టు అమ్మున వాడే అన్నవాడని గొల్ల కోపం పెడతా ఉన్నాడు.
మహానుభావ